వెళ్తారు, కానీ క్యాండిల్ లైట్ డిన్నర్ కి కొందరు మాత్రమే వెళ్తారు. అలా మనకి తెలిసిన ఆ కొందరే ఇలా డిన్నర్ కి వస్తే ఎలా ఉంటుంది? హైలైట్ గా ఉంటుంది. పదండి ఓ లుక్ వేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. అది మన ఎంట్రీ డాన్స్ అప్పుడు ముందు బ్లాస్ట్ పేలింది, ఎలా అనిపించింది? నువ్వు ఇలా పట్టుకోవాలి కానీ బ్లాస్ట్ ముందేంటి, నా కింద బేలినా బానే ఉంటా. సర్లే, బేసిక్ గా అందంగా ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉండదు అంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి అందం ఉండదు అంటారు. కానీ నువ్వు చాలా లక్కీ అనసూయ, నీకు రెండూ లేవు. సడన్ గా ఏంటి ప్లాన్? బీచ్, క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే 6 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా, తిందామని. ఏంటి? అయితే మరి ఇంద్రజ గారిని, మనో గారిని కూడా పిలుద్దామా? వాళ్ళు దేనికి? ఇక్కడ ఏమైనా జడ్జిమెంట్ ఉందా? మనం పోయేది వనభోజనాలకి కాదమ్మా. చికెన్ ముక్క బాగా కొరికావు, మటన్ ముక్క బాగా జుర్రుకున్నావు, జడ్జిమెంట్ ఏమైనా చెప్పాలి ఇక్కడ? అయినా అందరూ రావడానికి ఆయన క్యారివాన్ కదా ఇది, క్యాండిల్ లైట్ డిన్నర్. కూర్చో. మన ఇద్దరం వేరా, మన జంట ఉంటే చాలురా. మన జంటను చూసి అందరు అవ్వ అంటున్నారు. అవ్వ అనట్లా, అవ్వతో లవ్ ఏంట్రా నీ అవ్వ అంటున్నారు. అయినా ఈ చల్లటి గాలిలో ఓ గట్టి హగ్ ఇచ్చి ఓ ముద్దు మా ఆయన భరద్వాజ్ పెడితే ఎంత బాగుంటుందో. చెట్టు ప్రాపర్టీకి 20 ఏళ్ళు బొక్క, స్కిట్ రాయడానికి 20 గంటల బొక్క, మొత్తం బొక్క. అయినా అది ఇలా క్యాండిల్ కరిగిపోతే చీకట్లు ఎలా తింటా ఫుడ్? ఎప్పుడో కరిగే కొవ్వొత్తి గురించి ఆలోచిస్తావే కానీ ఇంత దగ్గరగా ఉంటే మాలో చాలా కరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? వెయిటర్, గెలకం సార్. గెలకం మేడం. గెలకం ఏంట్రా? ఇవన్నీ కాదు కానీ వేడి వేడిగా ఏదన్నా ఉంటే ప్లేట్లో పట్టుకొచ్చి. వేడి వేడిగా అంటే వాడే ప్లేట్ లో కూర్చొని వచ్చేస్తాడు. బాబు వెళ్తేసరా పైలు, క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంకా వస్తున్నారు ఎవరెవరో. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. అయినా మేము వచ్చినప్పుడు బ్లాస్ట్ అయ్యలేదేంటి? బ్లాస్ట్ అయితే ఏమైంది? మా వేస్ట్ పేపర్లు వస్తాయి. వేస్ట్ పేపర్లు ముందే వచ్చినాయి కదా అని బ్లాస్ట్ చేయలే ఇంకా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు తెలుసా? పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నారు. ఓహో, నువ్వు పువ్వు అని అప్పుడే తెలిసిందా వాళ్ళకి? ఆయన పట్టించుకోవద్దు రీతు, మన లవ్ సక్సెస్ అయిందని పార్టీ చేసుకుంటున్నాం కదా, కొత్తగా ఉందా? నీకు కొత్త ఏమో, దానికి ఇలాంటివి చాలా తెలుసు కానీ. రీతు, ఒక మంచి ముహూర్తంలో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మంచి వర్షం పడిద్ది. అప్పుడు ఎందుకు? 2 కప్పలు పెళ్లి చేసుకుంటే వర్షం పడిద్దని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు ఆయన పట్టించుకోకు, మన ఇద్దరం ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుందాం. ఎంతసేపు? తెల్లవార్లు చూస్తే కళ్ళు మంటెక్కిపోతాయి. తెల్లార్లు చూస్తాడట, తెల్లార్లు. ఏ ఆది, మా జంటతో పోటీ అంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్టు. ఇప్పుడు నీ తోక పట్టుకునే అవసరం మాకు లేదు కానీ. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నా ఫేమ్ మారింది, నా ఫేట్ మారింది. కేసు కూడా మారితే బాగుండేది, చూడలేక చేస్తున్నాం. ఈ రోజు పొద్దున్న అద్దంలో చూసుకుంటే నా బదులు నువ్వు కనిపించావు. నిద్రలో విగ్గుడి మంచం మీద పడి ఉంటది, అది నీ ఫేసే. పద, క్యాండిల్ లైట్ డిన్నర్ కూర్చుందా. ఏ అక్కడ నీళ్ళల్లో ఏంటో ఉన్నాయి, ఏంటవి? అదే, దాన్ని ఇంగ్లీష్ లో ఆక్టోపస్ అంటారు. మరి తెలుగులో రీతు అంటారు. నా గురించి ఏమనుకుంటారు? పెద్ద పెద్ద కోటేశ్వర్లు, బిజినెస్ మ్యాన్లు నా ముందు క్యూ కడతారు తెలుసా? ఏం చేస్తుంటాడు? సులభ కాంప్లెక్స్ ముందు, కౌంటర్ ముందు కూర్చోడు. ఏయ్, నా లవర్ అలా అంటావా? అసలు నేనేంటో తెలుసా నీకు? ఆ సులభ కాంప్లెక్స్ ఇదే. అయినా ఫుడ్ తిందాం. బేరర్, నీకు అసలు సర్వ్ చేయడం తెలుసా? అసలు సర్వింగ్ ఎలా చేయాలో తెలుసా? ఏంటిది? అరే నువ్వంటే పంజాబీ దాబాలో 10 ఏళ్ళు పని చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా? బేరర్, నాకు ఒక పుల్క. చెప్పానా వాడు పెద్ద పులక, ఇది పెద్ద చిలక. నేను అప్పుడే చెప్పా.
ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక ముత్యం లాగా ఉంటాను. ఆ ముత్యం నీళ్ళల్లో వేసిన, తేనెలో వేసిన, ఇన్నిట్లో ముంచేసరికే ఈ ముంచు మొహం వచ్చింది. ఇంకా ఎవరో వస్తున్నారంట క్యాండిల్ లైట్ డిన్నర్ కి. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. బీచ్ అనగానే వచ్చేస్తారు, తల ఒక 20 తీసుకొని వెళ్ళి పడుకొని ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? అదే కదండి, కోతిని ఆడిస్తుంటే సర్కస్ వాళ్ళు అనుకున్నాం, మాకేం తెలుసు. హలో, క్యాండిల్ లైట్ సర్వీస్ కి వచ్చావు ఇక్కడ. సర్వీస్ కాదు, అది క్యాండిల్ లైట్ డిన్నర్. అది శాంతి, నీ మొహంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి శాంతి. ఆ చిరునవ్వు కొంచెం నీ మొహంలో కూడా పెట్టుకోవచ్చు కదరా. ఎవడో కట్టపార పెట్టినట్టు ఆ మొహం ఏంటిరా? నాకు చిక్కలు వస్తుంది. చక్కెలు గొలొస్తుందా? ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రేయ్, 3 బొండాలు చెప్పు. బొండాలు లేవనుకో, పిండాలు చెప్పు, పెట్టేద్దాం. ఇదిగో బాబు, మిరపకాయ బజ్జీలు చెప్పు. మిరపకాయ లేదనుకో, దాన్నే పిండిలో ముంచి తెచ్చేయి. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఎవ్వరో కదలకండి. ఏంటి? ఎవరు నువ్వు? బెడ్ లైట్ బెడ్ లైట్ కదరా అది. ఎవరైనా కదిలేరంటే కాల్ చేస్తా. ఎవరికి? వైజాగ్. ఏయ్, ఏయ్. మర్యాదగా చెప్తాను, అందరూ డబ్బులు తీయండి, లేదనుకో బుల్లెట్ నేరుగా నుదుటి మీద దిగుద్ది. అసిస్టెంట్ కొంచెం నుదుటి మీద టచ్అప్ చేయవా? ఏది బుల్లెట్ దిగినా క్లోజప్ కావాలా నీకు? నా దగ్గర ఒక గన్న మాత్రమే ఉందనుకోకండి. మీరు కూర్చున్న టేబుల్ కింద అందరి కింద బాంబులు ఉన్నాయి. అది బాంబ్ అంటే ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఇలా ఏదో ఒకటి చెయ్యి అంటావని ముందే తెలిస్తే 6 ఏళ్ల క్రితమే బాంబు పెట్టేవని కదా. అగ్నే వచ్చేసావా? ఇంకా స్కిట్కి నిప్పెట్టాయి. మర్యాద కింద పెట్టు. సరిగ్గా చేయకపోతే అదే పెడతారు, మరి చూసుకో. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నీ కింద కూడా బాంబు ఉంది, నొక్కేనంటే నువ్వు కూడా పోతావు. అమ్మా, నా వల్ల కాదు. నేను చెప్పాను, నీ వల్ల కాదురా, నన్ను అడగొద్దురా స్కిట్లు అని. అరే బొకడా, ఏంట్రా నువ్వు భయపడలేదు? నువ్వు తీసుకుంటే టీవీ రిమోట్ రా, అసలు రిమోట్ నా దగ్గర ఉంది, నొక్కానంటే మొత్తం పోతారు. అమ్మో వద్దు, ఇదే అసలు రిమోట్, ఇది టీవీ రిమోట్. మనందరినీ కాపాడాను. నాలాంటి వాడు ఉంటే మీరందరూ ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. మా ఇంట్లో టీవీ రిమోట్ పోయింది. ఇది ఫ్రీగానే వస్తుంది కదా, ఒకటి తీసుకుంటాను. దీంట్లో టీవీ రిమోట్ ఏది? ఏదో నొక్కి నొక్కుదాం. ఫస్ట్ మనో గారు ఈ రేంజ్ లో నవ్వడం చూసి చాలా రోజులైంది మిమ్మల్ని. ఏం ఫ్లో నాయన. డెఫినెట్ గా ఆది రిసెప్షన్ ఇట్లాగే క్యాండిల్ డిన్నరే ఇవ్వాలి. అందరు క్యారెక్టరైజేషన్స్ ఎక్స్ట్రానరీగా చేయించారు. ఏం ఫ్లో అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, సూపర్. ఇంద్రజ గారు, ఆది గారు, స్కిట్ చేసి హిట్ కొట్టడం ఒక ఎత్తు అయితే కన్సిస్టెంట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి అది నిలబెట్టుకోవడం మరో ఎత్తు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎంట్రీ సాంగ్ అద్రిపోయింది. అన్ను డార్లింగ్.